తెలంగాణకు సంబంధించిన 2500 కోట్ల రూపాయలను ఏపీ అక్రమంగా తీసుకువెళ్లిందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి. తెలంగాణ డబ్బును ఏపీ తీసుకువెళ్లిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ బీజేపీ రెండూ విఫలమయ్యాయన్నారు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి. ఈ రోజు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతోనూ ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం యొక్క ప్రభుత్వంతోనూ చేతులు కలిపి తెలంగాణకు రావాల్సిన ఒక హక్కు 2500 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నిధులు పక్క రాష్ట్రం మన ఆమోదం లేకుండా తీసుకుపోతుండ్రంటే ఎందుకు మన ప్రభుత్వంలో ఉండి ఇంకా తెలంగాణ హక్కులు మీరు ఏ విధంగా కొట్లాడతారని నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ మీద ఉన్న కోపం తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు చూపుతారు ఈ బీజేపీ వాళ్ళు నాకైతే అర్థమవుతలేదు. 2500 కోట్ల యొక్క నిధి తెలంగాణకు సంబంధించింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్రమంగా తీసుకుపోయారని నేను చెప్తున్నా. మన గవర్నమెంట్కి మనకు తెలంగాణకు రావాల్సిన నిధులు బై యాక్సిడెంటల్గా ఆ యొక్క ప్రభుత్వంలో డబ్బులు జమ కావడం జరిగింది. మళ్ళీ ఈ డబ్బుల కోసం ఎవరు కొట్లాడారు? హైడ్రా కూల్చివేతలు గ్లాడియేటెడ్ సినిమాను తలపిస్తున్నాయన్నారు బీఆర్ఎస్ నేత కార్తిక్ రెడ్డి. ఒక పక్క ఎల్ఆర్ఎస్ చేస్తూనే మరోవైపు ఎలా కూల్చివేతలు చేస్తారంటూ ప్రశ్నించారు ఆయన. హైదరాబాద్లో ఓఆర్ఆర్ ఏదైతే లిమిట్స్లో లేకపోతే హెచ్ఎండిఎల్ లిమిట్స్లో దాదాపు 25,000 ఎకరాలు ఫారెస్టు, బఫరు, ఎఫ్టిఎల్, గవర్నమెంట్ ల్యాండ్స్, ఎండోమెంట్ ల్యాండ్స్, వక్ఫ్ భూమ్ ల్యాండ్స్ ఇవన్నీ కలిపితే దాదాపు 25,000 ఎకరాలు ఎంక్రోచ్మెంట్కి గురైందనే ఒక నా అందాజాతం నేను చెప్తున్నాను మీకు. దాంతోపాటు అదే కాదు, ఈ 25,000 ఎకరాల్లో దాదాపు 3.5 లక్షల స్ట్రక్చర్స్ కూడా దాంట్లో రావడం జరిగింది. 3.5 లక్షల స్ట్రక్చర్లో డెమాలిష్ చేస్తే దాదాపు 35,000 స్ట్రక్చర్స్ ఎప్పుడైతే హైడ్రా డెమాలిష్ చేస్తుందో అప్పుడు దాని పట్ల మనం కొంచెం సీరియస్గా ఆలోచన చేద్దాము. కానీ నేను ప్రభుత్వానికి దీని పట్ల ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. మీకు దీని పట్ల స్పష్టత ఉన్నదా? ద్వంద్వ వైఖరి ఎందుకు అమలు చేస్తున్నారు? ఈ రోజుకి కూడా ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ప్రాసెస్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఎక్కడ స్పష్టత ఉన్నదంట నేను ఈ ద్వంద్వ వైఖరి ఎక్కడ పనికొస్తుంది? మీరు ఎల్ఆర్ఎస్ డబ్బులు చెరువులలా శిఖంలలా కట్టిన కాలనీలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా తీసుకుంటున్నారు? ఎల్ఆర్ఎస్ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ ప్లాట్లని మీరు క్రమబద్ధీకరించినట్టా కాదా? రెగ్యులరైజ్ చేసినట్టా కాదా? ప్రభుత్వం దగ్గర సమాధానం ఉండాలి. 15-20 సంవత్సరాల కిందట ఈ హైడ్రా మీడియాలు జరుగుతున్న ఈ సర్కస్, పిఆర్ స్టంట్లు, సోషల్ మీడియాలు జరుగుతున్న వంటి ఈ డ్రామా అంతా చూస్తుంటే 15-20 సంవత్సరాల కిందట ఇంగ్లీష్లో ఒక సినిమా వచ్చింది గ్లాడియేటర్ అని, మనం అందరూ చూసింటాం. దాంట్లో గ్లాడియేటర్ ఆటల్లో విధ్వంసం ఉంటుంది, గ్లాడియేటర్ ఆటలో రక్తం దారపోస్తాం, గ్లాడియేటర్ ఆటలో ప్రజల దృష్టి అంతా కూడా ఈ ఆకలి నుంచి ఏదైతే రోగిష్టి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదో దాని నుంచి రాజ్యంలో రావాల్సిన యొక్క యుద్ధాన్ని యొక్క దాని నుంచి అంతా కూడా వాళ్ళ అటెన్షన్ని అటు డైవర్ట్ చేయొచ్చు. మనం గ్లాడియేటర్ ఆటలు మొదలు పెడదామని ఆ రోజు రోమ్ చక్రవర్తి గ్లాడియేటర్ సినిమాలో చెప్పడం చూసినాం. నాకు కూడా తెలంగాణలో గదే కనిపిస్తున్నది.